అందరికీ శుభోదయం. ఇవాళ వ్లాగ్ ఏంటంటే మేము గుడికి వెళ్ళామండి. చేజర్లమ్మ గుడి. ఇది కరవాది దగ్గర ఉంటుంది, పానకాలపాలెం దగ్గర. చాలా ఫేమస్ గుడి అనమాట. చేజర్లమ్మ తిరునాళ్ళు జరుగుతూ ఉంటాయి. అదే అండి, ఇక్కడ తిరునాళ్ళు జరుగుతూ ఉన్నాయి. చూసారా, చుట్టుపక్కలంతా మొత్తం అన్ని వస్తువులు పెట్టి అమ్ముతూ ఉంటారు. ఇది ఒక చిన్న గ్రామం అండి, ఒంగోలు పక్కన ఉంటుంది. చాలా బాగుంటుంది. చేజర్ల దాని ఊరి పేరు. చేజర్లమ్మ దేవత ఉంటుంది అక్కడ. సూపర్గా తిరునాళ్ళు చేస్తూ ఉంటారు. ప్రతి సంవత్సరం మేలో జరుగుతుంది తిరునాళ్ళు. ఈ తిరునాళ్ళప్పుడు వేటను కోస్తూ ఉంటారండి. పొంగల్ పెట్టుకున్న వాళ్ళు పెట్టుకుంటూ ఉంటారు. చాలా బాగుంటుంది. ప్రతి ఏడా మేము వస్తూ ఉంటాము ఈ గుడికి అమ్మవారిని దర్శించుకోవడానికి. వేరే వేరే ప్రాంతాల నుంచి, చాలా దూరం నుంచి వస్తూ ఉంటారండి దర్శించుకోవడానికి చేజలమ్మ వారు. ఇక్కడ చూడండి, చేజలమ్మ వారు అలా వెలిసిందన్నమాట. ఇక్కడ సూపర్గా ఉంటుందండి. సూపర్గా డెకరేషన్ చేశారు గాజులతో. అది కూడా మామూలుగా అవుతాయి, అమ్మవారిని గాజులతో డెకరేషన్ చేస్తూ ఉంటారండి శ్రావణ మాసంకి. చూడండి ఎంత చుట్టూరు ఎల్లో ఆరెంజ్ కలర్ కనిపిస్తూ ఉంది. గుడిలో ఉండే పూజారి ఎంత మంచివారో, ఆయన ప్రత్యేకంగా ఫోటో తీసిచ్చారండి, అమ్మవారి ఫోటో. తిరునాళ్ళప్పుడు చాలా సందడిగా ఉంటుందండి. ఎందుకంటే అన్ని రకాలు అమ్ముతూ ఉంటారు. బెలూన్స్, బొమ్మలు, రకరకాల గాజులు, బొట్టు బిళ్ళలు, ఇంకా ఇయర్ రింగ్స్, బ్రాస్లెట్స్. చాలా అంటే చాలా బాగుంటుందండి. అన్ని రకాలు చిన్నపిల్లలకి అయితే తెగనస్తూ ఉంటాయి. వాళ్ళ కోసం ప్రత్యేకంగా షాపింగ్ చేస్తూ ఉంటారు వచ్చి. మేము కూడా అంతే. ఇక్కడ అయితే పీచు మిఠాయి, ఫ్లవర్ వాజులు అమ్ముతూ ఉన్నారండి. ఫ్లవర్స్ అనమాట, సూపర్గా ఉన్నాయి. కాకపోతే ఇక్కడ చాలా కాస్ట్లీగా ఉంటాయండి. ఎందుకంటే తిరునాళ్ళు కాబట్టి ఎక్కువ కాస్ట్ పెంచేస్తూ ఉంటారు. ఆ రోజు మల్లెపూలు 50 రూపాయలు అంట. నేను అడిగాను. తిరునాళ్ళలో మెయిన్ అట్రాక్షన్ జెయింట్ వీల్ అండి. జెయింట్ వీళ్ళు, ఇంకా డ్యాన్స్లు వేస్తూ ఉంటారు, డ్రామాలు వేస్తూ ఉంటారు. సూపర్ అంటే సూపర్గా. ఇక్కడ ప్రభులు పెడుతూ ఉంటారండి వైఎస్ఆర్ పార్టీ, తెలుగుదేశం పార్టీ వాళ్ళు. ఇక్కడ చూసినట్టయితే గిలకలు అమ్ముతున్నారండి. చిన్నపిల్లలకి గిలకలు అంటూ ఉంటారు కదా, గిలకల అంటూ ఉంటాయి, అది అమ్ముతూ ఉన్నారు. సూపర్గా ఉన్నాయి ఒక్కొక్క గిలక. కాకపోతే మాకు చిన్నపిల్లలు ఎవరు లేరు కాబట్టి కొనలేదండి. నేనైతే అమ్మవారిని దర్శించుకోవడానికి వెళ్తానండి. తర్వాత గాజులు కొనుక్కోవడానికి వెళ్తాను. ఎందుకంటే రకరకాల గాజులు వస్తూ ఉంటాయి తిరునాళ్ళప్పుడు. సూపర్గా ఉంటాయి. ఒక్కోటి 100 రూపీస్ అంట అండి. చాలా అంటే చాలా బాగున్నాయి, కానీ కాస్ట్ చాలా ఎక్కువ చెప్తున్నారు వీళ్ళు. అన్ని రకాల చైన్స్ అన్నీ ఉంటాయి. అవి చూస్తానికి వచ్చాను నేను. ఇది చూడండి, కొబ్బరికాయలు ఉన్నాయి. చాలా వెరైటీస్ ఉంటాయి ఇక్కడ. పువ్వులు, కొబ్బరికాయలు దేవుడికి ప్రత్యేకంగా ఇస్తూ ఉంటారు కదా, కొడుతూ ఉంటారు కొబ్బరికాయలు. కాబట్టి ఎక్కువ కాస్ట్ చెప్తారండి వీళ్ళు. ఇక్కడ చూసారు, అమ్మవారు లైటింగ్స్ పెట్టున్నారు. రాత్రి అయితే ప్రభలు కూడా పెడతారండి. సూపర్గా ఉంటుంది.